చాలా మంది చాలా రకాలుగా చెప్పారమ్మా. చెప్పిన విషయాలు చెప్పకుండా నేను 3 అంశాల మీద చాలా క్లియర్ కట్గా చెప్పదలుచుకున్నాను. వాస్తవంగా ఈ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా నేను చెప్పేది ఏమంటే, వాస్తవంగా మహిళల యొక్క పాత్ర సమాజంలో ఎంత గొప్పదంటే, వాళ్ళు పుట్టిన తర్వాత కన్నవారింట్లో తల్లిదండ్రుల దగ్గర 18 నుంచి 20 ఏళ్ళ వరకు పెరిగి మళ్ళా తదనంతరం ఇంకో ఇంటికి పోయి అక్కడ బరువు పాత్రలు మోస్తూ, అంటే జీవితంలో వాళ్ళ యొక్క పాత్ర ఎంత అమోఘమైందంటే ఊహించుకుని కూడా మాటలు చాలు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ సగం 20 ఇయర్స్ జీవితం గడిపి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ చేస్తూ వాళ్ళ యొక్క పాత్ర జీవితంలో ఎంత అమోఘమైందో ఒకసారి స్మరించుకుంటేనే చాలా చాలా ఇదనిపిస్తుంది. ఇకపోతే ప్రతి మగవారి మీద కనుక ఒక మహిళ ఉంటుందనేది నగ్న సత్యం. అది ఎందుకంటే నా జీవితం ఒక ఆలస్యం. ఎందుకంటే నేను కూడా ఒక సామాన్యున్నే. నేను మ్యారేజ్ చేస్తున్నప్పుడు 8,000 జీతం అని చెప్పేసి 8,000 జీతం అని చెప్పేసి నా జీవిత భాగస్వామి నా వెంట నడిచినటువంటి దినం ఆ రోజు నుంచి నేను వ్యాపారస్తులండి రకరకాల రంగాలు మారిస్తే కూడా ఎందుకని చెప్పి ఏ రోజు ప్రశ్నించకుండా ఈ రోజు ఎంపీ స్థానానికి వచ్చానంటే మా భార్య యొక్క సహకారం అంతా ఇంత కాదు. కాబట్టి ప్రతి భర్తకు ప్రతి మగవానికి మహిళ ఎంత అండగా ఉంటుందని దానికి నిదర్శనమైంది. ఇకపోతే మన జిల్లా విషయానికి వస్తామా. మన జిల్లా పరిపాలించే దాంట్లో కూడా మీరు ఒక్కసారి తెలుసుకోండి. మన కలెక్టర్ రంజిత్ భాషా గారు అయితే జాయింట్ కలెక్టర్ నవ్యాగమైన గారు ఉన్నారు. ట్రైనింగ్ కలెక్టర్ కూడా ట్రైనే. ఇకపోతే జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అంత మహిళలు ఆల్మోస్ట్ అధికార యంత్రంగా ఉంటా. రెవెన్యూ పరంగా కూడా డిఆర్ఓ అయితేనేమి, డిస్టిక్ డిఐజీ మేడం, సబ్ రిజిస్టర్ పెద్ద పెద్ద పోస్టులు అంతా మహిళలు ఉన్నారు మన జిల్లాలో. అంటే మహిళలు ఎంత స్థాయికి ఎదిగారంటే మహిళా సాధికారత అనేది అంత గొప్పగా ఉన్నది. కావున మహిళలు ఎక్కడ కూడా, ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా మహిళా రిజర్వేషన్ బిల్ వచ్చిందంటే మీ పాత్ర చాలా అమోఘంగా ఉంటుంది. చట్టసభల్లో, అసెంబ్లీలు అయితేనేమి, పార్లమెంట్లో అయితేనేమి మీ పాత్ర చాలా చాలా ఉంటుంది. మీకు ఎందుకంటే రిజర్వేషన్ అంటే మీకు ఇంకా పత్రికలు వచ్చిన తర్వాత మీ స్థానం చాలా 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 ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాత ఏంటంటే డ్వాక్రా సంఘాలను స్థాపించి మహిళా పక్షపాత చేయాలి. ఇందాకనే ఒకరు వచ్చి చెప్పారు, బెలగరమ్మాయి గారు నేను లక్షాధికారి కాదు కోటీశ్వర కావాలని ఉంటుందని చెప్పినాను. పొదుపు సంఘాల నుంచి అవి చంద్రబాబు నాయుడు యొక్క దూరదృష్టితో పొదుపు సంఘాలను స్థాపించి డ్వాక్రా మహిళలకు పక్షపాతం